భర్తను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి భార్య ప్లాన్ చేసిన ఘటన హైదరాబాద్ దుండిగల్లో జరిగింది. హైదరాబాద్ బాచ్పల్లి రాజు గృహకల్పలో కొంతకాలంగా రామ్దాస్ జ్యోతి దంపతులు ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ భర్త రామ్దాస్ను చంపాలని భార్య జ్యోతి పక్కగా ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం బౌరంపేటలో నలుగురు యువకులతో కలిసి రామ్దాస్ కు మద్యం తాగించారు. అనంతరం నలుగురు యువకులు ఒక్కసారిగా రామ్దాస్ పై బీరు సీసాలతో తీవ్రంగా దాడి చేశారు. చనిపోయాడు అనుకోని రామ్దాస్ ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. అర్ధరాత్రి స్పృహ వచ్చిన రామ్దాస్ తీవ్ర గాయాలతోనే తమ్ముడి ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఇద్దరూ కలిసి బాచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసును దుండిగల్ పీఎస్ పరిధిలోకి ట్రాన్స్ఫర్ చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, కట్టుకున్న భార్యలు భర్తల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్న రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటి సంఘటన ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందిన నానావతి రామ్దాస్ కు అదే గ్రామానికి చెందిన జ్యోతితో 2009లో వివాహం అయింది. వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు బ్రతుకు తెరువు కోసం కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చి బాలనగర్ లో ఇక్కడే నివాసం ఉంటూ ఉన్నారు. అయితే గత 3 సంవత్సరాల నుంచి జ్యోతికి రామ్దాస్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయి, మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో వీళ్ళిద్దరు కూడా వేరువేరుగా ఉంటున్నారు. అలాగే పిల్లల్ని కూడా జ్యోతి తన తల్లి వద్దన నుంచి ఒంటరిగా నివాసం ఉంటూ రాజు గృహకల్ప సముదాయంలో ఒంటరిగా నివాసం ఉంటూ ప్రగతి నగర్ లో జగన్ స్టూడియో సమీపంలో జొన్నరొట్టెలు అమ్ముతూ జ్యోతి అయితే జీవనం సాగిస్తూ ఉంది. అటు రామ్దాస్ కూడా వేరుగానే నివాసం ఉంటూ చిన్న చిన్న కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇద్దరు విడిపోవడంతో పిల్లలు అటు వేరుగా ఉండడంతో పెద్దలు ఒప్పందం కుదిర్చి ఇద్దరిని కూడా కాపురం చేసేలా ఒప్పించారు. అయితే వీళ్ళంతా కూడా తిరిగి జ్యోతి అలాగే రామ్దాస్ కూడా కలిసి ఉండడం జీవితం సాగించడం మొదలుపెట్టారు. అయితే ఇంట్లో తరచుగా మనస్పర్ధలు రావడంతో జ్యోతి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేది. దీంతో ఎలా అయినా సరే రామ్దాస్ ని మట్టిపెట్టాలనే ఉద్దేశంతో నలుగురు యువకులను అయితే సాయం కోరింది. దీంతో ఆ నలుగురు యువకుల ప్రమేయంతో మొత్తం జ్యోతి కూడా కలిసి ఎలా అయినా రామ్దాస్ ని మట్టిపెట్టాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 9:30 జ్యోతి తన జొన్నల రొట్టె అమ్ముతున్న ప్రదేశానికి రమ్మని ఒక యువకుడు ఇంటికి వెళ్ళాడు. అయితే అదే సమయంలో తాను రానని చెప్పినా సరే బలవంతంగానే బండి మీద తీసుకుని వెళ్ళాడు. అదే క్రమంలో జ్యోతి వద్దకు వెళ్ళగా మరొక వ్యక్తి వచ్చి తను మద్యం సేవించాలనుకుంటున్నానని రామ్దాస్ అయితే చెప్పాడు. అయితే రామ్దాస్ అప్పటికే మద్యం సేవించాడు. మద్యం సేవించినప్పటికీ భార్య తెలిసిన వ్యక్తి అడుగుతున్నాడు కాబట్టి వెళ్ళు అని ఆమె ఒప్పించడంతో ఏమీ చెప్పలేని పరిస్థితిలో అతను కూడా బౌరంపేటలో అక్కడ 2 బీర్లను కొనుగోలు చేసి రామ్దాస్ తో పాటు మరో వ్యక్తి వెళ్ళాడు. ఇదే క్రమంలో నలుగురు వ్యక్తులు వచ్చి రామ్దాస్ కి ఫుల్గా మద్యం తాగించిన తర్వాత అతనిపై దాడి చేశారు. ఈ క్రమంలో అతడు స్పృహ తప్పి పడిపోయారు. అయితే చనిపోయాడని భావించిన ఆ వ్యక్తులు వెళ్లిపోవడంతో రాత్రి 12 గంటలకు స్పృహ వచ్చిన రామ్దాస్ కు అతని తమ్ముడు వద్దకు వెళ్లి విషయాలంతా చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. మనస్పర్ధల కారణంగానే మట్టుపెట్టాలనే కారణంతో రామ్దాస్ ను తన భార్య చంపడానికి ప్రయత్నించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రైట్ మణికంఠ.